కర్మ ప్రకరణం. దీంట్లో కర్మ యొక్క విశ్లేషణ. ఇంతవరకు కూడా కర్మని యోగముగా మలుచుకోవాలి, కర్మని తప్పకుండా చెయ్యాలి, అది కూడా స్వధర్మం ప్రకారం చేయాలి అన్నీ చెప్పారు. ఇప్పుడు స్వధర్మం కరెక్టే, స్వధర్మం అని చెప్పేసి అధర్మం చేయకూడదు కదా, పరధర్మం చేయకూడదు, అధర్మాన్ని స్వధర్మం అనుకొని చేస్తే ఎలాగూ, అవి కూడా ఉన్నాయి పొరపాట్లు. అందుకని కర్మ యొక్క స్వరూపాన్ని నేను చెప్తానయ్యా అన్నా. ఎందుకు అంటే కవయ అపి అత్ర మోహితాహ, భగవంతుడే ఎందుకు చెప్తున్నాడు ఈ విషయంలో? ఎంత గొప్ప ఋషులైనా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో అది అంటే సందేహాలు కలిగిస్తుంది, ఇతమిత్తంగా నిర్ణయించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కసారి ఇది చేయొచ్చో చేయకూడదు అనే విషయంలో వస్తాయి. కాబట్టి కర్మ అకర్మ ఈ రెండు విషయాల్లో అందుకని భగవంతుడే చెప్తున్నాడు, జగద్గురువు కదా ఆయన. కాబట్టి ఎవరికి అర్థం కాని విషయం ఆయన తప్ప ఇంకెవరు చెప్పాలి, ఆయనే చెప్పాలి. ఏమేం తెలుసుకోవాలి కర్మాచరణలో? ఒకటి, కర్మ అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. తర్వాత అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, దాని స్వరూపాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అకర్మ అంటే చాలా డైరెక్ట్ మీనింగ్ ఏమిటంటే చేయకుండా ఉండడం, ఏ పని చేయకుండా ఇన్యాక్టివిటీ అంటారు చూడండి, ఇన్యాక్టివిటీ. యాక్టివిటీ కర్మ, ఇన్యాక్టివిటీ అంటే ఏం చేయకుండా ఉండడం. ఇక మూడవది ఉంది అన్యాక్టివిటీ. అన్యాక్టివిటీ, ఇన్యాక్టివిటీ కదా, అన్యాక్టివిటీ. అది ఇక్కడ చెప్తారు తర్వాత దాంట్లో. సింపుల్గా చెప్పాలంటే మనకి 3 గుణాలు ఉన్నాయి కదా, అందులో ఇన్యాక్టివిటీ ఏ గుణం చెప్పండి? తమస్సు, ఏమి చేయకుండా. యాక్టివిటీ రజస్సు, అన్యాక్టివిటీ సత్వం. అది మరి ఈ ఎలా మనం తెలుసుకోవాలి? అదే మరి తెలుసుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే ఏమో ఎడాపడే జరిగిపోతుంది, చెప్పలేం కదా. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్వధర్మమా అధర్మమా కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి బాహ్యమైన కర్మను బట్టి ఆ ధర్మమా అధర్మమా అని చెప్పలేం. ఎందుకు? చేసే కర్మ బాహ్యంగా గొప్పగా ఉంటుంది, బాగుంటుంది, విశేషంగా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ లోపల వాళ్ళ ఆలోచనలు కానీ భావములు కానీ అది అంత గొప్పగా కర్మకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక పెద్ద హోమం నిర్వహిస్తున్నారు ఒక ఆయన, 108 హోమకుండాలు పెట్టి మంచి ధనం సంపన్నుడు, ఓ పెద్ద పురోహితులు బట్టి అన్ని చేస్తున్నాడు. అబ్బో ఎంత పెద్దదండి, సహస్ర చండీ యాగం, లేకపోతే ఇంకేదో అష్టోత్తర శతకొండ, ఏదో గాయత్రి, ఇవన్నీ చాలా, అంటే ఎంత ఎఫర్ట్ కావాలి, ఎంత ధనం వ్యయం అవుతుంది, చాలా గొప్పది, కాదనడానికి లేదు. ఇది లోపలే ఉంటుంది, తనకున్న ధనము ఇలా ఖర్చు పెడితే సమాజంలో మంచి పేరు వస్తుంది, అవునా? లోపల ఉంటే పేరు రాదు కదా. ఇంకోటి, ఎక్కువ డబ్బు ఉందనుకోండి, సపోజు ఎక్కువ డబ్బు ఉంటే దానిపైన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఎక్కువ డబ్బు ఉంటే ట్యాక్స్ కట్టడం ఎందుకులే, ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది కదా అని చేస్తారు. మంచిదే, అయితే దాంట్లో ఇంటెన్షన్ ఏమిటి? పేరు, ప్రతిష్ట, భక్తి, నిష్ఠ అనేది లేదు. ఇది భగవంతుడి కోసం చేసిన భగవత్ సమర్పణ భావనతో కదా, అది చేస్తే అది ఉద్ధరింపబడతాడు. బాహ్యంగా ఆయన కోరుకుంటే ఏమవుతాయి? వస్తుంది పేరు, పేపర్లో పేరు వస్తుంది, పేపర్లో ఫోటోలు పడతాయి, టీవీలో పేరు వస్తుంది, అంతా వస్తుంది. ఎంతసేపు కాసేపే. దాని పక్కనే ఒక గుంట ఉంటుంది, ఎంత పేరు వచ్చిందో మళ్ళీ అంతగా విమర్శలకు గురి అవుతుంటారు ఒక్కొక్కసారి, అవునా? ఈ రెండింటి తట్టుకోగలరా? మరి ఇది కోరుకున్నప్పుడు అది తట్టుకోవాలి.
కాబట్టి ఇంటెన్షన్ ఏమిటి? లోపల ఏదో గొప్ప పేరు ప్రతిష్ట రావాలి, గుర్తింపబడాలి అనేటువంటి మోటివ్. అదేమి ఉత్తమమైనటువంటిది కాదు కదా. చేసే కర్మ మాత్రం మంచి కర్మ. మరి ఒక్కోసారి ఇంకో ఆపోజిట్ కూడా ఉంటుంది. కొన్ని కర్మలు భయంకరంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, ఇతరులకు పెద్దగా ఇష్టంగా ఉండవు. కానీ దాని యొక్క భావన చాలా గొప్పదిగా ఉండొచ్చు. ఇప్పుడు విదురుడు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఏం పెట్టాడు? ఆయన పండు కూడా పెట్టలేదంట కదా, చెప్తారు కదా. పండు కూడా పెట్టలేదట. మరి ఏం తొక్క పెట్టాడు. అయ్యయ్యో, కృష్ణుడు వస్తే తొక్క పెట్టాడేంటి? అదేం కర్మ నిజానికి బయట చూస్తే చేయకూడని పని. ఆ తొక్క పారేసి దేవుడు అనిపిస్తుంది. అది మెప్పు కూడా పొందదు, దానికి అందరూ ఇష్టపడరు కదా. కానీ అది చాలా దివ్యమైన భావనతో కూడింది అయి ఉండొచ్చు. కాబట్టి విదురుడు తొక్క పెట్టినప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ప్రేమతో స్వీకరించాట. ఎందుకని ఆయన మనసులో భావన తన్మయత్వం చూశాడు, కానీ తొక్కని చూడలే. అవునా? శ్రీరామకృష్ణులు ఆ దేవి అమ్మవారికి పూజ చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఆ తన్మయత్వంలో ఏం చేసేవాడు? ఒక్కోసారి ఆమెని తనలో చూసుకునేవాట. అంత తాదాత్మ్యం వచ్చేసింది ఆయన. ఆ దేవి తను వేరని కాదు, తనలోనే. అప్పుడు ఇలా పెట్టబోయి నైవేద్యం ఇలా తీసుకునేవారు. చూసారా? అంటే ఏంటిది? ఇప్పుడు బాహ్యమైనది ఎలాగ అనిపిస్తుంది? తప్పుగా కనిపిస్తుంది. లోపల ఎంత దివ్యమైన భావన, తానే ఆ దేవి స్వరూపమై నిలిచాడు. అప్పుడు ఆ కర్మ ఏం కర్మ? విశేష కర్మ, అకర్మ కాదు, అంటే అధర్మం కాదు అక్కడ. సో భావన ఎంత దివ్యమైతే కర్మలో అంత దివ్యత్వం వస్తుంది. అది ముఖ్యం. అవునా? బాహ్యకర్మ ఎంత గొప్పగా ఉన్నా భావన గనక సరి అయింది కాకపోతే, దాంట్లో స్వార్థపూరితమైనటువంటి భావములు ఉన్నప్పుడు కదా, అప్పుడేమవుతుంది? అది జరిగిపోతుంది కర్మ. కానీ ముఖ్యం భావనే. మొత్తం ఎక్కడైనా చూడండి, భావమే ముఖ్యం. అలా అని కర్మ ముఖ్యం కాదు అంటం లేదు. కర్మ వెనక భావన వల్ల కర్మ కూడా ఏమవుతుంది? విశేషం, అది దివ్యమైన కర్మగా మారిపోవట్లే. ఆ సమర్పణ అనేది తను తాను మరిచి చేస్తున్నాడు అక్కడ. తను తాను మరిచి చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అవునా? అది ఇక్కడ చెప్పారు. అందుకని కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇంకోటి వికర్మ అంటే ఏంటి? ఇది విహిత కర్మ కాకుండా నిషిద్ధ కర్మ. కాబట్టి కొన్నిసార్లు అది నిషిద్ధమైన కర్మలాగా అనిపిస్తుంది, కానీ అది దివ్య కర్మే. ఒక్కోసారి అకర్మ, ఏం చేయకుండా కూర్చుంటారు కొంతమంది. భగవంతుడు చెప్పాడు, ఎవరైనా సరే ఒక్క క్షణమైనా సరే ఏ కర్మ చేయకుండా ఉండలేరు అన్నాడు 3వ అధ్యాయంలో. మరి అకర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు ఉండలేరు అన్నాడు కదా ఏం చేయకుండా. అంటే దీని అర్థం ఏంటి? కర్మ చేస్తారు కానీ సరి అయిన కర్మలు చెయ్యరు. అంటే అది తనకి ఉపయోగపడదు, ఇతరులకి ఉపయోగపడదు. అంటే ఏం చేస్తారు? ఇంద్రియాలని కట్టేసి, ఏది బాహ్య కర్మేంద్రియాలని కట్టేసి ఏం చేస్తారు? మనస్సులో విషయాల వెంట పట్టడం. అప్పుడు ఏమైంది? అది బాహ్యంగా అకర్మే, లోపల మాత్రం ఎక్కడెక్కడికో పోతాడు. ఎక్కడ? ప్రపంచం అంతా తిరుగుతాడు. ప్రపంచం అంతా తిరుగుతాడు. అప్పుడు దాన్ని ఏమంటావు? వాళ్ళు అకర్మ స్థితిలో ఉన్నారంటావు. ఓ లోపల తిరుగుతున్నాడు, పల్టీలు కొడుతున్నాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు లోపల. అందుకని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సమాజంలో బాహ్యమే చూస్తారు ఎవరైనా కదా, దాన్ని బట్టే ముద్రేస్తారు. ఏది? తాము చేసేది కానీ ఇతరులు చేసేది కానీ. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఎవరు లోపలికి వచ్చి చూడరు కదా. కాబట్టి ఒక్కొక్కసారి కఠినమే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు సీతా పరిత్యాగం, ఎవరంటే భార్యను వదిలేయటం
ధర్మమా అధర్మమా? చెప్పండి. అధర్మం. అందులో నిండు చూలారు ఆవిడ మరి పతివ్రత. అగ్నిలో దూకి మరి పవిత్రత నిరూపించుకున్నటువంటిది అధర్మమే. అది నిజానికి ఆలోచిస్తే నిషిద్ధ కర్మే. కానీ రాముడు ఆవిడ పైన అనుమానంతో చేయలేదు కదా! రాజధర్మాన్ని నిలబెట్టడానికి ప్రజలందరికీ కూడా రాజు ఎడల ఒక శ్రద్ధ, విశ్వాసాలు ఉండాలి. సో, రాజధర్మం అనేది విశేష ధర్మము. అవునా కాదా? కాబట్టి దానికోసం చేశాడు. అవునా? కాబట్టి ఇద్దరూ ఇప్పుడు లోకంలో పూజింపబడుతున్నారు ఆ త్యాగం వల్లనే. ఇప్పుడు అది నిషిద్ధ కర్మ కాదు. అది విశేష కర్మ అవుతుంది. విహిత కర్మ కాదు, విశేష కర్మ. ఆ! విగత కాదు. 2 కాదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే కర్మలో ఒక పవిత్రత రావాలి చేసే కర్మలో. రెండోది భావములో రావాలి. 2 ఉండాల్సింది. ఒక్కొక్కసారి బాహ్యంగా చూస్తే అది పొరపాటుగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి భావన ఉన్నతోన్నతంగా కనిపిస్తుంది. కాబట్టి మెయిన్‌గా మానవుడు ఉద్ధరింపబడేది దేనివల్ల? భావన చేతనే. ఈ భావములు మార్చుకుంటే ఆ కర్మలో పర్ఫెక్షన్ వస్తది. అదే కదా అసక్త బుద్ధితో చెయ్యి చెప్పలేదా? అందుకని కర్మ ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమి చేయకుండా ఉంటామని అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే శరీరం నిశ్చలంగా ఉన్నా, ఇంద్రియాలు పెద్దగా కదలకపోయినా, లోపల సుసూక్ష్మమైనటువంటి ఆలోచనలొస్తాయి. సూక్ష్మమైన ఆలోచన, లోతైన ఆలోచనలు, గంభీరమైన ఆలోచన. ఆ ఆలోచన స్థాయిలో ఉన్నప్పుడు శరీరం ఏమవుతుంది? దాంట్లో ఒక నిశ్చలత్వం వస్తుంది. ఒక నిశ్చలత్వం వస్తుంది. దానిలో పిచ్చి పిచ్చి కదలికలు ఏమీ ఉండవు. ఇప్పుడేంటంటే విపరీతమైన కదలికలు, వెర్రి వెర్రి పనులు. అవసరం లేదు. అవునా? నీ ఆలోచన డీప్‌గా ఉన్నప్పుడు నీ కదలికలు గూడా తగ్గిపోతాయి. అవునా? కాదా జెప్పండి. అవునా? ఒక కళాకారుడు తీసుకోండి. ఒక సంగీత విద్వాంసుని తీసుకోండి. ఏదైనా సృజనాత్మకతమైనటువంటిది జరుగుతున్నప్పుడు లోపల మనస్సు చాలా, చాలా సూక్ష్మంగా పనిజేస్తుంది. లోతుగా పనిజేస్తుంది. దానికి ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలి. ఇది తెలీదు చాలా మందికి. చెమటోడ్చి చేస్తేనే పెద్ద కర్మలనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓ పెద్ద కంపెనీ ఉంది. దాంట్లో బోలెడు మంది శ్రామికులున్నారు. సూపర్వైజర్స్ ఉన్నారు. మేనేజర్స్ ఉన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ఒకడే ఉంటాడు. అవునా కాదా? ఈ మేనేజింగ్ డైరెక్టరు బుద్ధి ఎలా పనిచేయాలి? వీళ్ళందరిది ఆయన చూస్తుండాలక్కడ కూర్చొని. కాబట్టి వాడికి ఏసీ రూమ్ ఇస్తారు, కార్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఏవండీ ఆయనకేమో అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. లక్షల రూపాయలు జీతం ఇస్తారు. మాకేమో ఇంతేనా? హ్మ్. ఏం శ్రమ పడుతున్నాడాయన? ఆ! లోపల శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమకి ఎక్కువ శక్తి కావాలి కదా! ఇంతమందిది అక్కడ చూసుకోవాలి ఆయన బాధ్యత. అందుకే అన్ని చూడగానే కనిపిస్తాయి. వీళ్ళకి అక్కడే ఉంటారు ఏమి కనిపియదు. ఎందుకు ఆ బుద్ధి స్థూలం. విచిత్రం అదే. అవునా కాదా? అలా కొన్ని కొన్ని సార్లేంటంటే బాహ్యంగా ఏమి చేసినట్టు కనిపియదు. కానీ జరుగుతుంటది లోపల. ఇదేమంటాం పరిగెత్తేదేనే కర్మ కాదు. మనస్సు హై ఇదిలో పనిచేస్తుంది. అలాంటప్పుడు దాన్ని అకర్మ అనడానికి లేదు. కర్మ జరుగుతోంది. లోపల జరుగుతోంది. ఎప్పుడైనా అంతే ఇంటలెక్చువల్ లెవెల్‌లో ఉన్నప్పుడు కదా! బుద్ధి సూక్ష్మంగా ఆలోచిస్తున్నప్పుడు ఏదో విషయాన్ని అప్పుడు మరి చలనములు తగ్గిపోతాయి. ఎక్కడైనా అంతే. ఎందుకంటే ఇది లోపల చలనం. లోపల ఇది పోతున్నప్పుడు బాహ్యంగా శరీరం కదలదు. అన్ని విషయాల్లో గాదు. లోపల చంచలత్వం ఉన్నప్పుడు శరీరం గూడా కూర్చోలేదు. అవునా? కాదా? జెప్పండి. లోపల చంచలత్వం ఉన్నప్పుడు శరీరం గూడా కూర్చోలేదు.
ఇది చాంచల్యం. అందుకే పరిగెత్తాలి. తర్వాత ఆరో అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు కూర్చోబెట్టకూడదు. అందుకని ఇది అర్థం కాదు. గహన కర్మణో గతిః చెప్పాడు. సరే ఇప్పుడు కర్మయోగ ఆచరణ అభ్యాసంలో ఉన్నప్పుడు అభ్యాసం చేసినటువంటి వారు ఏ స్థితిని పొందుతారు? ఇది మధ్యలో ఇంటర్మీడియట్ స్టెప్ అంటారు. అంటే 10th పాస్ అయ్యాడండి. డిగ్రీ డైరెక్ట్‌గా డిగ్రీ ఎవడు చదవడు. మధ్యలో ఏముంటుంది? ఇంటర్మీడియేట్ ఉంటుంది. అలాగే ఈ కర్మయోగం ఆచరించాడు. కర్మ సన్యాస స్థితి పొందాలి. మధ్యలో ఒకటి ఉంటుంది. అదే ఇక్కడ చెప్పినటువంటిది. ఏమిటది? డైరెక్ట్ కర్మ సన్యాస స్థితి రాదు. డైరెక్ట్‌గా కర్తృత్వం వదలటం అనేది సాధ్యము కాదు. ముందు భోక్తృత్వం వదలగొట్టుకుంటే, ఆ వదలగొట్టుకున్నప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది మనిషిలో. ఏమిటది? కర్మణి అకర్మ పశ్యేత్. అకర్మణి కర్మ పశ్యేత్. ఈ పశ్యేత్ అంటే బయట చూడడం కాదు, తనలో చూసుకుంటాడు. ఎలాగూ? కర్మ జరుగుతోంది బాహ్యంగా. తాను ఆ జరిగే కర్మకి సాక్షిగా ఉంటాడు. ఎప్పుడొస్తుంది అది? అధ్యాత్మ చేతస్సుతో, 3వ అధ్యాయంలో చెప్పినట్టు అధ్యాత్మ చేతస్సుతో ఉన్నప్పుడే. అధ్యాత్మ చేతస్సు అంటే ఎక్కడ పెట్టాలి? మయి సర్వాణి కర్మాణి సన్యస్య. అక్కడ సన్యస్య అంటే నిక్షిప్య అన్నారు శంకరులు. దృష్టిని పరమాత్మ వైపు మళ్ళించటం, నిలపటం. కర్మ జరుగుతోంది. అదేనేమో ఎవరో ఒక మహాత్ముడు కర్మే కామ్ మన్మే రామ్ అంటాడు ఆయన. కర్మే కామ్, చేతులతో పనులు. మన్మే రామ్. ఇదే. కాబట్టి ఏమవుతుంది అక్కడ? లోపలికి వెళ్ళినప్పుడు దృష్టి కర్మ జరుగుతున్నప్పుడు తన చేసే కర్మకు తానే సాక్షి గమనిస్తుంటాడు. ఎలాగైతే ఇతరులు పని చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామో, చేస్తాం కదా. అబ్జర్వ్ చేసేటప్పుడు ఎలాగుంటాడు అబ్జర్వర్? ఎలాగుంటాడు? వేరుగా ఉండి చూస్తున్నాడు కదా. దాని లోపలికి వెళ్ళిపోడు. అలాగే తాను తన ఇంద్రియాలతో, తన మనసుతో, తన ఉపయోగించుకుంటున్నప్పుడు కూడా ఎవరైతే అబ్జర్వర్గా అంటే తాను సాక్షిగా ఉంటాడు, అప్పుడు కర్మలో అకర్మే. ఎందుకంటే సాక్షిగా ఉండేవాడు చెయ్యడుగా. ఇవి జరుగుతున్నాయి. ఏవి? ఇంద్రియాలు చూస్తున్నాయి. అదొక సాధన, గొప్ప సాధన, చాలా గొప్ప సాధన కదా. అప్పుడు అబ్జర్వర్ ఎప్పుడు పరిశీలకుడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడు? ఇన్యాక్టివ్, చూస్తుంటాడు. ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇది కర్మలో అకర్మ. రెండవది అకర్మలో కర్మ. ఇందాక చెప్పుకున్నాం. బాహ్యమైన చలనములు ఏవి ఉండవు, తగ్గిపోతాయి, మినిమం అవుతాయి. కానీ లోపల బుద్ధిని వెనక్కి తిప్పి కదా, లోపల పరమాత్మ వల్ల లయము చేయడానికి సంకల్పములు త్యజించి కదా. ఇది కర్మ కాదండి, కర్మే. ఈ ప్రతిపక్ష భావ ఆరోపణలని ఇవన్నీ ఇదే థాట్ లెవెల్లో జరుగుతున్నాయి. మా బౌద్ధికమైనటువంటి స్థాయిలో జరుగుతాయి. సో ఇలా ఎప్పుడైతే 2 విధాలుగా కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అలా చూసినటువంటి వాడు బుద్ధిమాన్ మనుష్యేషు, ఈ మానవ లోకంలో అందరికంటే బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఏమవుతాడు? ఇందాక చెప్పాడు, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అది బుద్ధిహీనుడు చేసే పని. అంటే ఏంటి? నేను చేస్తున్నానని భావిస్తాడు. అందుకే విమూఢాత్మ అన్నాడు. ఈయన ఎవరు? బుద్ధిమాన్ మనుష్యేషు. ఇహ ఇలాంటి ఒక మహానుభావుడు, ఏది కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఆ స్థితికి చేరుకున్నటువంటి వాడు సహయుక్త అంటే కర్మ కృత్స్నవిత్ కర్మ. అతను ఏం అన్ని కర్మలు చేసిన వాడు అవుతాడు. కృత్స్న కర్మ కృత, అన్ని కర్మలు చేసిన వాడు అంటే ఏడాది అన్ని కర్మలు ఎవరైనా చేయగలరా? కాదు.
అన్ని కర్మలు చేయటం వల్ల ఎంత ఫలితాన్ని బాహ్యంగా లోపల తృప్తిని పొందుతాడో అంతకంటే ఎక్కువ ఓ తృప్తిని, ఒక ఆనందాన్ని పొందుతాడు. తేలికైపోతుంది. ఏది బంధం బరువు అయిపోతుంది చెప్పండి? నేను నుంచి బంధం బరువు మొదలవుతుంది. ఇది నేను చేశాను అనేటప్పటికి ఒక ఇది వచ్చేస్తుంది. కర్మబంధం వస్తుంది. సాక్షిగా ఉన్నప్పుడు ఏముండదు. కర్మ ఇంకోటి కర్మ జరిగిపోతుంటుంది అక్కడ వాళ్ళ ద్వారా. సాక్షి. కాబట్టి బరువు లేదు, బంధం లేదు, ఏమి ఉండదు. హాయిగా ఉంటాడు. తేలికగా ఉంటాడు. తేలికగా ఉంటాడు. కదా! కాబట్టి బాహ్యంగా చలనం లేకపోయినా లోపల కర్మ ఏం కర్మ చేస్తున్నాడు? బాహ్యంగా బంధంలో ఇరుక్కుంటే ఇంద్రియ వ్యాపారాలు చేయట్లేదు అక్కడ. ఇంద్రియాల వెంట పడట్లేదు. మనసు వెంట పడట్లేదు. కదా! మరి దేని వెంట ఏదో ఒక ఉన్నత లక్ష్యం వైపు దృష్టి మళ్లించి అటు అచీవ్‌మెంట్ అటొస్తుంది. అందుకే మీరు సైంటిస్టులు చూడండి ఒక్కోసారి. అన్ని సందర్భాల్లో కాదు. కొన్ని సందర్భాల్లో. వాళ్ళు తీవ్రమైన ఒక విషయాన్ని గురించి లోతుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమీ తెలీదు వాళ్ళకి. అందుకే అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్స్ అంటారు. అవునా? అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అందరూ కాదు. అంటే మతిమరుపు ఉన్న వాళ్ళందరూ అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్స్ కాదు. మతిమరుపు అనేది ఒక పాజిటివ్ క్వాలిటీ కాదు మర్చిపోవడం. ఏదో ఒక దానిలో మనస్సు ఏకాగ్రమై నిలిచినప్పుడు ఈ విషయాలు మర్చిపోతాడు. అంతే కదా! అలాగని అన్ని మర్చిపోయి నేను అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అనుకుంటా. దీని మీద స్పృహ ఉండదు అంతే. దీని మీద దృష్టి ఉండదు. ఎందుకు? దృష్టి ఇంకో దాని మీద ఉంది. మీకు శాకుంతలం కాళిదాసు దాంట్లో అభిజ్ఞాన శాకుంతలం అని ఓ నాటకం ఉంది. దానికి ఉదాహరణ చెప్తారు పెద్దలు. అందులో శకుంతలాదేవి కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగింది కదా ఆమె. ఆయన పెంచారు. దుష్యంతుడు వచ్చారు అటు పక్క. సరే గాంధర్వ వివాహం చేసేసుకున్నారు ఇద్దరు. తర్వాత మునీశ్వరుడు వచ్చారు. ఆయన సరే రాజు తనంతట తాను ఈ అమ్మాయి బ్రాహ్మణ కన్య కాదు, ఎలాగో క్షత్రియ కన్య తెలుసు ఆయనకి కణ్వ మహర్షికి. అందుకని వివాహం అయిపోయింది. తర్వాత ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. భరతుడే కదా ఆయన పేరు. భరతుడు పుట్టాడు. సరే అయితే ఆయన వెళ్ళిపోయాడు రాజ్యానికి. వెళ్ళిపోయి రాజ్య వ్యవహారాల్లో పడిపోయాడు పూర్తిగా. ఇవేమి ఇక్కడే ఉంది ఆశ్రమంలో. మరి ఎప్పుడైనా భర్త దగ్గరికి వెళ్ళాలి కదా ఆమె. అందుకని ఆ వియోగంలో పాపం ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించి అదే స్మరణ, అదే చింతన ఉండేది ఆవిడకి. ఎప్పుడు పరధ్యానం, ఎప్పుడు నన్ను పిలుస్తారో, ఎప్పుడు తీసుకెళ్తారో అని ఉండింది ఆవిడకి. అలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. అలా ఆ కుటీరం అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దూర్వాసుడు వచ్చాడు మహర్షి. భిక్ష అడిగాడు. అడిగితే ఆయన ఎదురుగా అంత పెద్ద ఆయన గడ్డాల మీద పెట్టుకొని భిక్ష అడుగుతుంటే ఆవిడ చెవులో పడలేదు. ఆయన కనిపించను లేదంట. కనిపించలే. ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడు దూర్వాసుడు తెలుసుగా, శాప ఇచ్చేసాడు. అయిపోయింది. తర్వాత చూస్తే ఎదురుగున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆవిడ దృష్టి ఎక్కడుంది? దుష్యంతుడిలో లగ్నం అయిపోయింది మనస్సు. అంటే మనస్సు ఏమైంది? ఏదో ఒక విషయంలో లగ్నం అనేవి ఇక్కడ అది లేదు, అబ్సెంట్. ఇది ఆవిడ శకుంతలకి దుష్యంతుడిలో లగ్నం అయింది. ఇక్కడ సాధకుడికి ఇది సాధారణమైన విషయమే. అవునా? కానీ ఇదే లగ్నం అవడం అనేది ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం పెట్టుకొని, ఒక ఆదర్శం పెట్టుకొని, ఒక పని పెట్టుకొని లోక కళ్యాణ హితమైన దానిలో కనుక లగ్నం అయితే ఏమవుతుంది? వికాసం వస్తుంది మనుషులు. ఇవన్నీ కరిగిపోతాయి. అప్పుడు ఏమంటారు దాన్ని? ఏమంటారు? కర్మలో అకర్మణ, అకర్మలో కర్మణ, అకర్మలో కర్మ. బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తుంది. సో ఎప్పుడైనా చూడండి యాక్టివిటీస్ సృజనాత్మకమైనప్పుడు ఇది జరుగుతుంది. సృజనాత్మకమైనటువంటి వాటిల్లో బుద్ధి ఎక్కువగా పనిచేయాలి. క్రియేట్ అవునా కాదా? ఇంకోటి మనం చూస్తాం.
మామూలు కర్మల్లో కూడా మెకానికల్‌గా చేసే పనులు వేరు, ఆలోచించి చేసే పనులు వేరు. అవునా? సో, అందుకే మనకి భగవద్గీత నేర్పేదేంటంటే ట్రైనింగ్. ఎవరికి ట్రైనింగు? నా ఇంద్రియాలకి, నా మనస్సుకు, నా బుద్ధికి, నా శరీరానికి ట్రైనింగ్ భగవద్గీత. మనకి గీత అనుష్ఠాన సదస్సు అని పెట్టుకున్నాం అందుకే. నాకు నేనే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఎట్లాగో త్రూ రైట్ యాక్షన్స్. త్రూ పర్ఫెక్షన్. ఎటు చేస్తే ఏం పోయిందిలే అనుకోకూడదు. ఎట్ట చేస్తే ఏం పోయిందంటే ఈ బుద్ధిలో ఆలోచనలు కూడా ఎట్ల పడితే అట్లే పోతాయి. చేసేటువంటి పనిలో ఒక మనస్సు లగ్నము చేసినప్పుడు దాంట్లో అది ఏమన్నారు దాన్ని? కుశలత్వం అన్నాడు. యోగః కర్మసు కౌశలం. కుశలంగా పని చెయ్యాలన్నప్పుడు బుద్ధి కూడా ఏముండాలి? సమత్వంలో ఉండాలి. సమత్వంలో అంటే బ్యాలెన్స్, నిలకడగా ఉండాలి బుద్ధి. అప్పుడు మనం కళ్ళతో చూస్తే అర్థమైపోద్ది. చూస్తే అర్థమైపోద్ది. ఇంద్రియాలు కూడా దానికి అనుగుణంగానే మారుతాయి. బుద్ధి సూక్ష్మం అయితే ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి? అలాగే ఉంటాయి. అప్పుడు చూసే దృష్టి మారిపోతుంది. అప్పుడు మన లోపాలు మనకు లేకపోతే మన లోపాలు మనకు తెలియవు. ఇంకోటి చెప్పేదాకా చెప్పినా అర్థం కాదు. విచిత్రం అదే. చెప్పినా ఎందుకు అర్థం కాదు? చూసుకోవట్లేదు అక్కడ. అబ్జర్వేషన్ లేదు. నేనెలా చేస్తున్నాను? నేనెలా చెయ్యాలి? నా దృష్టి కరెక్ట్‌గా ఉందా లేదా ఆ పని మీద అనేది లేకపోతే ఇంకెప్పటికీ అంతే. ఎడాపెడాగా ఏవో జరిగిపోతాయి పనులు. అందుకని కర్మ అంటే ఏమిటి కర్మ? దాంట్లో మనస్సు, బుద్ధి లగ్నం చేయమనేగా చెప్పాడు. చేసినప్పుడు ఏం జరుగుతుంది? మామూలు స్థూలంగా చేసే పనిలో కూడా బుద్ధి లగ్నము చేసినప్పుడు దాని ఎఫెక్టే వేరు. పూర్తిగా లోపల ఏమవుతుందట? క్షయమైపోతాయట. పూర్తి గుండు చేసుకున్నట్టు. గుండు చేసుకున్నట్టు అయిపోద్ది. లేకపోతే కొండమంగలి పని అయిపోద్ది. అందుకు చెప్పా. సరే. ఇప్పుడు ఈయన మహానుభావుడు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని శ్లోకాల్లో వివరిస్తున్నాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇప్పుడు కర్మతో జ్ఞానము తోడైనప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. యస్య సమారంభాః సర్వే కామ సంకల్ప వర్జితాః. ఎవరి యొక్క సమారంభాః అంటే చక్కగా ఆరంభించబడినటువంటి పనులు అని అర్థం. అవి ఏమవుతున్నాయి? కామ సంకల్ప వర్జితాః. సంకల్ప వర్జితాః కాదు, కామ సంకల్ప వర్జితాః. కామ సంకల్పం అంటే ఏంటి? కోరికతో, అంటే తానేదో పొందాలి అనేటువంటి ఒక కోరికతో అలాంటి సంకల్పాలు పోతాయి. కామ సంకల్పాలు పోతాయి. నిష్కామం కదా చేశాడు, అందుకని కామ సంకల్పాలు రావు. దీనివల్ల నాకేమొస్తుంది అనేటువంటి ఆలోచన ఉండదు. నేనేం పొందగలను, నేనేం పొందాలి, నాకేం వస్తుంది అనే ఆలోచనే రాదు. కామ సంకల్ప వర్జిత. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్ని చేత కర్మలనే ఏమవుతున్నాయి? దహించకపోతుంది. చూసారా? కర్మని ఎండగట్టాలి. కర్మని దహించాలంటే దేనితో? కర్మతో కాదు, జ్ఞానముతోనే.
కర్మబంధం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ జ్ఞాన దృష్టితో చెయ్యాలి. జ్ఞానాగ్ని అన్నాడు. అందుకే అటు లోపల ఏముండాలి? అక్కడ లోపల అగ్ని పుట్టాలి. కాబట్టి ఇంద్రియాలని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటే అది కుదరదు. మనసులో కామ సంకల్పాలు వచ్చినప్పుడు ఆ కామాన్ని తీర్చుకుంటూ ఉంటే అది కుదరదు కదా. సో కర్మలో అసక్త భావన చేసినప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు సాక్షిగా తాను ఉంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కామ సంకల్ప ప్రకారం పనిచేయడు, కామ సంకల్పంతో పనిచేయడు. సంకల్పం ఉంటుంది, అది కామ సంకల్పం కాదు, తన కోసం కాదు కదా. భగవంతుడి కోసం చేస్తాడు. లేకపోతే లోక సంగ్రహం అన్నాడు కదా, అదైనా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇలా చేసినప్పుడు లోపల ఏం జరుగుతుందండి? జ్ఞానం ఉద్భవిస్తుంది. ఏ జ్ఞానం? మళ్ళీ ఏ జ్ఞానం? పుస్తక జ్ఞానం కాదు, మస్తకంలో ఉండే జ్ఞానము కాదు. మస్తకం అంటే బుద్ధిలో వస్తుంది జ్ఞానం. ఈ బుద్ధికి దాటినటువంటిది, బుద్ధిని దాటి బుద్ధితోనే ముందు గుర్తిస్తాడు, తర్వాత బుద్ధికి కూడా సాక్షిగా ఉంటున్నాడా లేదా? బుద్ధికి కూడా సాక్షిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధిలో తాను లేడు, బుద్ధికి సాక్షిగా ఉన్నప్పుడు అప్పుడు బుద్ధి కూడా మంచి నియంత్రణ వస్తుంది. మీకు గుర్తుందే 3వ అధ్యాయం చివరిలో కామం అనే శత్రువుని జయించాలి అని చెప్పినప్పుడు, విషయాల కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి కదా, బుద్ధి కంటే పరమ సహా అన్నాడా. కాబట్టి ఏం చెప్పాడు? ఆ తెలుసుకొని సంస్తభ్యం ఆత్మానమాత్మన, అవునా, తన్ని తాను నియమించుకొని నియంత్రించుకొని ఎప్పుడు ఆ దృష్టిలో ఇది నియమించుకోవాలి, లేకపోతే గొప్ప శ్రమ అయిపోతుంది. కాబట్టి కర్మ జరుగుతున్నా ఏం జరుగుతుంది? అక్కడ సాక్షిగా ఉంటాడు. బుద్ధి కూడా పనిచేస్తుంది, బుద్ధికి కూడా సాక్షి. ఇది చాలా చాలా లోతైన విషయం. కాబట్టి తనకు తానుగా సాక్షిగా ఉండటం. కాబట్టి కర్మయోగంలో కానీ జ్ఞానకర్మ సన్యాసంలో కానీ బుద్ధిని ఉపయోగించుకోకూడదని చెప్పట్లే, అన్నిటినీ ఉపయోగించుకోవాలి, ఉపయోగిస్తాడు. ఇలా చేస్తున్నప్పుడు సాక్షిగా అవేమి తనకు అంటావుగా, ఈ కర్మ డిపాజిట్స్. డిపాజిట్ అంటే ఏంటి? ముద్రలు, వాసనలు ఏవి కావు. ఒకవేళ పూర్వం ఏమైనా ఉన్నా అవన్నీ ఏమైపోతాయి? దహించుకుపోతాయి. అందుకు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తము పండితం ఆహుహు బుధాహ. అలాంటి వారిని ఏమన్నారు? పండితులు అని మహాత్ములు చెప్పారు. బుధాహ, విశేష జ్ఞానం కలిగిన మహాత్ములు చెప్పారు, వాళ్ళు పండితులు. ఈ పండితాహ 2వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండిత. అంటే వెళ్ళిపోయిన వారు కానీ తర్వాత ఇంకా జీవించి ఉన్నవారు కానీ ఎవరి గురించి దుఃఖించరు. అంటే ఇంకెవరి గురించి దుఃఖించాలి? 2 కేటగిరీస్ ప్రపంచంలో, మరణించిన వారు, మరణించకుండా ఉన్నవాళ్ళు. ఇంకటి ఎవరి గురించి దుఃఖించడు అంటాడు. దుఃఖం అనేది అది మన అర్జునుడి దుఃఖం, అది కాదు, మోహం వల్ల వస్తుంది, అజ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానంతో కూడినటువంటిదంతా దుఃఖమే. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? అప్పుడు వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది, మోహం పోతుంది, దుఃఖాలు పోతుంది. ఇక్కడ కూడా ఆ జ్ఞానములో ఏమవుతుంది? కర్మ శేషం ఉండదు. లేదా కర్మశేషం అంటే ఏంటి? ఈ సంస్కారాలు లోపల, బయటేమో కర్మ ఫలితం. ఈ 2 కదా మనిషిని మాటిమాటికి తిప్పేది కర్మ వలయంలో. ఇలా ఎవరైతే విజ్ఞతతో, బుద్ధి యోగం అన్నాడే, బుద్ధి యోగముతో విజ్ఞతతో చేసినప్పుడు నిజమైన పండితుడు. పండితుడు అంటే పండా, పండా అంటే తత్వ నిర్ణయ బుద్ధి కలిగిన వాడు. తత్వ నిర్ణయం ఏమిటి? తత్వం, కర్మతత్వం ఏమిటి, జీవతత్వం ఏమిటి, పరమాత్మ తత్వం ఏమిటి, ఇది తెలిసినటువంటి వాడు ఏమవుతున్నాడు? ఖాళీ చేసుకోవడానికే ప్రయత్నం చేశాడు కానీ ఎక్కడ ఇరుక్కుపోడు. శ్రీకృష్ణుడు ఉదాహరణ చాలు కదా. ఆయన పుట్టింది ఎక్కడండి? బృందావనం, నందగోకులం. నందగోకులం నుంచి బృందావనం వచ్చారు వాళ్ళు. బృందావనం నుంచి మధుర వెళ్ళాడు కృష్ణుడు, మధుర నుంచి ద్వారక వెళ్ళాడు, ద్వారక మళ్ళీ అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్గా పెట్టుకుని మొత్తం హస్తినాపురంలో చేసేవన్నీ ఏం చేయాలో అన్నీ చేశాడు. ద్వారక నిర్మాణం చేసి ఆయనే కదా మాయాశక్తి, యోగ మాయాశక్తి చేశాడు.
అన్నీ చేసిన తర్వాత చిట్ట చివరికి దేహత్యాగం ఎలా చేశాడంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి ఓ చెట్టు కింద నేలపైన శ్రీకృష్ణుడు కాలు మీద కాలు వేసుకుని ఇలా ఆడిస్తుంటే ఆ బోయవాడు ఎవడో బాణం వేశాడు, శరీరాన్ని వదిలిపెట్టాడు. ఎక్కడా ముందుకెళ్ళడం కానీ వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. చూడలే. బృందావనంలో గోపికలు ఎంతగా కృష్ణుడిని చేశారో, మళ్ళీ మధుర వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళలేదు. అయ్యో నా ప్రియులు ఎలాగున్నారు అని పోలేదు. ఉద్ధవుని పంపించాడు మధ్యలో రాయబారం. ఎక్కడికక్కడ అంటే ఏంటి, ఆయన ఏమో అవతార పురుషుడు అనుకోండి, ఎక్కడెక్కడ చేయవలసిన కర్మ చేసేసిన తర్వాత ఇక దాని తాలూకి ఇవి ఉండవు. అందుకని మళ్ళీ వెనక్కి జారాల్సిన పని లేదు, వెళ్ళాల్సిన పని లేదు. ఎప్పుడు ఈ పర్ఫెక్ట్గా చేస్తేనే, లేకపోతే ఏమవుతుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు, అలా చెయ్యకపోతే అరకొర అవన్నీ సంస్కారాలని మళ్ళీ మళ్ళీ ప్రేరణలు వచ్చి ఆ కర్మల్లో లాగుతుంటాయి. అందుకు హాయిగా గిన్నె శుభ్రంగా కావాలి, అందుకే తోమితే. అలాగే ఈ పాత్ర ఉంది చూసారా, ఈ పాత్ర కూడా పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. ఆ సంస్కారం పూర్తిగా క్షాళనం అవ్వాలంటే ఏం చేయాలి, అంటుకోకుండా ముట్టుకోకుండా ఉండాలి. దేన్ని ముట్టుకుంటే కదా అంటేది, ముట్టుకుంటే కదా షాక్ ఇచ్చేది కర్మ. కాబట్టి దాని సాక్షిగా ఉన్నాడు. అప్పుడు కామ సంకల్పాలు ఏమవుతున్నాయి, అయిపోతున్నాయి. మరి ఏ సంకల్పాలు వస్తాయి, ఇంకా సంకల్పాలు రావా వాళ్ళకి? వస్తాయి. ఎవరు ఉపయోగించుకోవాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. అవునా? ఉపాధి ఏమవుతుంది అప్పుడు, మంచి సంకల్పాలకి, సమిష్టి కోసం ఏదైతే అవసరమో ఆ సంకల్పాలకు ఉపయోగపడు. ఇవి పోయినప్పుడు అవి ఉపయోగపడు. అది ఇక తర్వాత దాంట్లో త్యక్త్వా కర్మఫలా సంగం అంటే కర్మఫలముతో సంగం త్యక్త్వా వదిలి నిత్యతృప్తో నిరాశ్రయ. సరే, ఈ కర్మఫల సంగం వదిలినప్పుడు ఎలాగుంటుందట చిత్తము, నిత్యతృప్త, ఎప్పుడు హాయిగా తృప్తిగా ఉంటాడు. మామూలు మానవుడికో ఒకటి పొందితే తృప్తి, వాడు అనుభవిస్తే తృప్తి, అనుకున్నది జరిగితే తృప్తి, జరగకపోతే రివర్స్. ఈయన కర్మఫలంతో సంగం వదిలేశాడు కాబట్టి నిత్యతృప్త. నిత్యతృప్తో నిఖిలేశ్వరి. లలిత సహస్రనామాల్లో వస్తుంది, అమ్మవారి నామాల్లో వస్తుంది. అవునా? నియంత్రి నిఖిలేశ్వరి, అఖిలేశ్వరి. అక్కడ నిత్యతృప్తి. నిరాశ్రయ. నిరాశ్రయం అంటే ఆశ్రయం ఉండదు, తీసుకోడు. అంటే ఆశ్రయం తీసుకుంటే ఆధారపడడు దేనిపైన, ఒక వ్యక్తి పైన కానీ ఒక కర్మ ఫలితం పైన కానీ దేనిపైన ఆధారం. ఎందుకు? ఎక్కడుంది ఆయన దృష్టి? ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. కాబట్టి ఆశ్రయం లేదు. అదే ఆశ్రయము ఒకటి. రెండోది ఆసక్తి. ఆసక్తి లేనప్పుడు ఆశ్రయం కూడా అక్కడ ఉండదు. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ఆశ్రయం తీసుకుంటాడు మనిషి. అవునా కాదా? ఆధారపడతాడు ఆసక్తి ఉన్నప్పుడు. లేకపోతే ఒకే ఒక దానిపైన, అదే పరమాత్మ. ఈ రెండు కలిసి ఉంటాయి, ఆశ్రయము ఆసక్తి. కర్మని అభిప్రవృత్తోపి, ఇలా ఈ భావనతో కర్మ చేస్తున్నప్పటికీ నైవ కించిత్ కరోతి సహా ఆయన ఇంత కూడా చేసిన వాడు కాడు. కించిత్ కూడా చేసిన వాడు అంటే కర్మ ఏది ఆయనకు అంటదు కదా. ఎందుకు? నిత్యతృప్తుడై ఉన్నాడు. ఇది వస్తే ఏమీ ప్రయోజనం లేదు, ఇది రాకపోతే నష్టం ఏమీ లేదు. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఏమిటి, దానిపైన ఆధారపడట్లేదు. అది కారణం చెప్పాడు. ఇక అప్పుడు కర్మ చేసిన వాడు కాదు అన్నప్పుడు ఇక పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడ ఉంది? తర్వాత శ్లోకంలో చెప్తారు.